అవును, ఇతను నీకేమవుతాడమ్మా? నీ భర్త చేసిన దారుణం వల్ల నా కడుపులో ఒక పాపం పెరుగుతోందని తెలిసినా కూడా నిన్నే ప్రేమిస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని నా మెడలో తాళి కట్టిన మనిషి నీ భర్త అనకుండా మనిషి అంటావేంటమ్మా? బాబు, నీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను, ఏమనుకోకు. చచ్చా, పర్లేదమ్మా. కానీ ఆ విశ్వంగాడు కనిపిస్తే మా అందరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వాడు బయటికి రావాలంటే మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు కూడా మాకు సహాయం చేస్తే. తప్పకుండా చేస్తాను. వాడి వల్ల ఇంకే అమ్మాయి నష్టపోకూడదు. నాకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదనే ఈ పోరాటం. అతనెక్కడున్నా కనిపెట్టాలి. తప్పకుండా కనిపెడతాం. చెప్పండి, నేనేం చెయ్యాలి? అశ్విన్, నా ఫోన్ ఇవ్వు. చెప్పానండి, విశ్వం భార్యను కలిసారా? కలిసాను మేడం గారు. గుడ్. తనేమంది? మీకు హెల్ప్ చేయడానికి ఒప్పుకుందా? ఒప్పుకున్నారు మేడం గారు. అంత త్వరగా ఎలా ఒప్పుకుంది? తను కూడా నాలాగే ఆ విశ్వం గాడి చేతిలో బలైంది కదా మేడం గారు. సాటి ఆడదానిగా నన్ను, నా బాధని అర్థం చేసుకుని వాణ్ణి కనిపెట్టడంలో నాకు అండగా ఉంటుందని చెప్పారు మేడం గారు. వెరీ గుడ్. ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం మేడం గారు, ఇస్తున్నాను. మేడం గారు, మాట్లాడండి. హలో. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఎందుకమ్మా? మా ఆనంద్కి తోడుగా నిలబడుతున్నందుకు. తన భర్త చేసిన గొప్ప పని ముందు నేను చేసిందెంతమ్మా? ఎంత కోపమున్నా విశ్వం నీ భర్త. ఏదో ఒక మూల నీకు బాధగానే ఉంటుంది. అయినా సరే నువ్వు ఆనంద్కి హెల్ప్ చేస్తానని ముందుకొచ్చావు, చూసావా? నిజంగా నువ్వు చాలా గ్రేట్. మీరెలాంటి దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ విశ్వం గాడిని ఎప్పుడూ నా భర్త స్థానం నుండి తీసేశాను. ఇప్పుడు వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఇంతలా మనసు విరిగిపోయినట్టు మాట్లాడుతున్నావంటే నీ భర్త వల్ల నువ్వెన్ని బాధలు, అవమానాలు, కష్టాలు అనుభవించావు నేను అర్థం చేసుకోగలను. అందుకే వాడి వల్ల ఇంకే అమ్మాయి జీవితం నాశనం అవకూడదని, ఆనందికి న్యాయం జరగాలని వాడి మీద పోరాటానికి దిగుతున్నాను. ఇప్పుడు నన్నేం చేయమంటారమ్మా? చూడు, నువ్వెక్కడికెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎలా మాట్లాడాలి అని ఆనంది నీకు వివరంగా చెప్తుంది. నువ్వు సేమ్ అలాగే చెయ్యాలి. అప్పుడు నీ భర్త ఎక్కడ దాక్కున్నా ఆటోమేటిక్గా బయటకు వస్తాడు. అలాగేనమ్మా. ఆనంది, ఒక్కసారి ఫోన్ అశ్విన్కి ఇవ్వు. చెప్పండి మేడం. అశ్విన్, మీరు వనజకి ఏం చెయ్యాలో డీటెయిల్డ్గా చెప్పండి. ఓకే మేడం. మేడం, చిన్న మాట మేడం. చెప్పు అశ్విన్. ఈ కేసు హ్యాండిల్ చేయడానికి మనకు ఒక స్ట్రాంగ్ లాయర్ కావాలి మేడం. ఉన్నారుగా. ఎవరు మేడం? సత్యవతి. సత్యవతి గారంటే మిత్ర మదర్ కదా మేడం? అవును. ఆవిడ కేసుని టేకప్ చేశారంటారా? అదేంటి అలా అడిగావు? అంటే ఆవిడ హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదించే గొప్ప లాయర్ కదా. ఇలాంటి చిన్న కేసులు టేకప్ చేస్తారా అని. యూ డోంట్ వరీ, నేను తనతో మాట్లాడతాను. సత్యవతి గారి కేసులో మనకి సహాయం చేస్తే విశ్వం వెంటనే దొరుకుతాడు అన్న నమ్మకం నాకుంది మేడం గారు. ఎస్ ఆనంద్, సత్యవతి కేసు టేకప్ చేసిందంటేనే ఆ కేసు డెఫినెట్గా విన్ అవుతుందని అర్థం. నేను చెప్పినట్టు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసి పిటిషన్ వేస్తే ఆ విశ్వాన్ని 3 రోజుల్లో పోలీసులు బయటికి లాక్కొస్తారు.
అలాగే మేడం, ఇప్పుడే మేము పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాం. నేను ఇప్పుడే సత్యవతికి కాల్ చేసి ఈ విషయం గురించి మాట్లాడతాను. సరే మేడం గారు, ఉంటాను. తనెందుకు ఆనందితో కలిసి ఆ అన్నోన్ పర్సన్ ని పట్టుకోవాలని తిరుగుతాడు? టెల్ మీ దట్. ఆనందిని ప్రెగ్నెంట్ చేసింది అశ్విన్ కాదు, వేరే ఎవరో అని ఆనంది ఒక ఇల్యూజన్లో ఉంది. ఆనంది అశ్విన్ ఎంత క్లోజ్గా ఉంటారో కంపెనీలో అందరికీ తెలుసు. అశ్వినే ఆనందిని ప్రెగ్నెంట్ చేశాడు. ఈ విషయం బయటికి తెలిస్తే అందరూ తనతో తప్పుగా ప్రవర్తిస్తారని, తన ప్రెగ్నెన్సీకి అశ్విన్ కారణం కాదు అని, ఎవరో కారణమని ఆనంది కవర్ చేయాలని చూస్తుంది. అదలా ఉంచితే ఇప్పుడు అశ్విన్ ఆనందిలకి మ్యారేజ్ అయిపోయింది. తనే ఆనందిని ప్రెగ్నెంట్ చేసి తనే పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఎందుకు పెడతాడు? అటు తిరిగి ఇటు తిరిగి రేపు ఇది తన మెడకు చుట్టుకుంటుందని అశ్విన్కి తెలీదా? తను అంత తెలివి తక్కువవాడా? కాదు కదా. దీన్ని బట్టే తెలిసిపోతుంది ఆనందిని ప్రెగ్నెంట్ చేసింది అశ్విన్ కాదు, వేరే ఎవరో అని. ఆ ఎవరు అనేది త్వరలోనే కనిపెడతా. ఆనందికి న్యాయం జరిగేలా చూస్తా. ఎంత చెప్పిన ఆంటీ అర్థం చేసుకోరేంటి? సత్య చెప్పిన పాయింట్స్ అన్నింటిలో లాజిక్ ఉంది. నేను కూడా తనకే సపోర్ట్ చేస్తాను. మామ్, నువ్వు కూడా? నేనే కాదు మహేష్, ఆనంది విషయంలో జరిగిన దానికి అశ్విన్ రీజన్ అంటే ఎవరూ నమ్మరు. నువ్వు కూడా అర్థం చేసుకుని రియాలిటీలోకి రా. వెళ్ళొచ్చినట్టున్నారు. అక్క, ఇప్పటికో 100 సార్లు వెళ్ళుంటారు అక్కడికి. కాబట్టి ఏ సినిమాకో వెళ్ళి ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాల్ వేసుకొని గప్పని తాగుతూ సినిమా చూడకుండా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఇంకా ఆపుతారా? మేమే పార్కులకి సినిమాలకి వెళ్ళి రాలేదు. అలా వెళ్ళాలని లేదు, వెళ్ళాల్సిన అవసరము లేదు. ఏం వెళ్ళే తప్పేంటంట? నీ భర్తతోనే కదా నువ్వు వెళ్ళేది. అసలు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సరే సరే, అడగకండి. అసలు నువ్వు అశ్విన్ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళామో మీకు తెలియాలి, అంతే కదా? విశ్వం భార్య దగ్గరికి వెళ్ళాం. ఎందుకే? విశ్వం కనిపించట్లేదని తన చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించాం. ఆ కంప్లైంట్ ద్వారా అయినా విశ్వం దొరుకుతాడని చిన్న ఆశ. మాకు సహాయంగా సత్యవతి గారు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ వేశారు.